ఇండియన్ క్రికెట్లో ఎన్నడూ చూడని అతిపెద్ద సంచలనం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రవర్తనపై సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నేరుగా బీసీసీఐ పెద్దలకే ఫిర్యాదు చేశారనే వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచినా కూడా డ్రెస్సింగ్ రూంలో గంభీర్ చూపిస్తున్న అహంకారం, ఓటమి బాధ్యతను ఆటగాళ్లపై నెట్టేసే వైఖరితో సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. నా రూటే సపారేటు, ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోండి అనే గంభీర్ నియంతృత్వ ధోరణి వల్లే విరాట్, రోహిత్లు టెస్టులకు గుడ్ బై చెప్పారనే ప్రచారం నడుస్తోంది. అయితే అసలు గంభీర్పై బీసీసీఐకి వెళ్లిన ఆ సంచలన ఫిర్యాదులో ఏముంది? టీమిండియా ఓటములకు గంభీర్ ఇతరులను ఎలా బలిపశువులను చేస్తున్నాడు? కోహ్లీ, రోహిత్, పంత్, హార్దిక్ వంటి స్టార్ ప్లేయర్లతో గంభీర్కు ఎక్కడ చెడింది? శ్రీలంక సిరీస్లో ఓడిపోతే గంభీర్ను కోచ్ పదవి నుంచి తీసేస్తారా? టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ను కుదిపేస్తున్న ఆ డార్క్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గంభీర్ టీమిండియా నుండి వెళ్లిపోవాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. క్రికెట్ అంటే కేవలం గ్రౌండ్లో ఆడే ఆట మాత్రమే కాదు, డ్రెస్సింగ్ రూంలో ఉండే వాతావరణం కూడా జట్టు గెలుపోటములను శాసిస్తుంది. రాహుల్ ద్రావిడ్ హయాంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ గంభీర్ రాకతో ఒక్కసారిగా వేడెక్కిపోయింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన తర్వాత కూడా ఆటగాళ్లు ఎందుకు అసంతృప్తితో ఉన్నారూ అర్థం కావడం లేదు. గౌతమ్ గంభీర్ వైఖరి పట్ల సీనియర్ ఆటగాళ్లు సీరియస్గా ఉన్నారని, వారు బోర్డు అధికారులకు అనధికారికంగా ఫిర్యాదు చేశారని రిపోర్ట్లు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, జట్టు ఓడిపోయినప్పుడు గంభీర్ ఆ బాధ్యతను తనపై వేసుకోకుండా ఆటగాళ్లపైనో లేదా సహాయక సిబ్బందిపైనో నెట్టేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే గంభీర్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలే అని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వినబడుతోంది. సాధారణంగా ఒక కెప్టెన్ లేదా కోచ్ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తానని చెబుతుంటారు. కానీ గంభీర్ విషయంలో అలా జరగడం లేదని, అతను పాసింగ్ ద బట్ అంటే తప్పును ఇతరులపై నెట్టేయడం చేస్తున్నాడని బోర్డు అధికారులు భావిస్తున్నారు. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా వంటి జట్లతో సొంత గడ్డపై జరిగిన టెస్టుల్లో భారత్ వైట్ వాష్కు గురైనప్పటి నుండి ఈ చర్చ మొదలైంది. బార్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాభవం తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్ ఆటగాళ్లు రెడ్ బాల్ క్రికెట్లో స్థానం కోరుకుంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని ఖచ్చితంగా ఆదేశించారని సమాచారం. ఇది కొంతమంది సీనియర్లకు మింగుడుపడలేదని తెలుస్తోంది. వీటితో పాటు డ్రెస్సింగ్ రూమ్ రాజకీయాలు కూడా ఇప్పుడు టీమిండియాను పట్టిపీడిస్తున్నాయి. గంభీర్ కోచింగ్ స్టైల్ గురించి మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గంభీర్ ఎప్పుడూ తన పంతమే నెగ్గించుకోవాలని చూస్తాడని వాసన్ ఆరోపించారు. నా మార్గమే సరియైనది లేదా బయటకు వెళ్ళండి అనే మొండి వైఖరి గంభీర్లో ఉందని వాసన్ చెప్పుకొచ్చారు. అలాగే గంభీర్ అహంకారం వేరే లెవెల్లో ఉంటుందని, అతను ఒకవేళ ఉదయాన్ని రాత్రి అని చెబితే అందరూ అలాగే నమ్మాలని కోరుకుంటాడని కూడా విమర్శించారు. ఇలాంటి స్టిక్ ఓవర్ క్యారెట్ విధానం వల్ల ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇక ఈ విషయంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి మాట్లాడకుండా మనం గంభీర్ గురించి చర్చను ముగించలేం. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. గంభీర్ కావాలనే వీరిద్దరినీ జట్టు నుండి తప్పించాలని చూస్తున్నాడనే ప్రచారం కూడా అప్పుడు గట్టిగా జరిగింది. దీని గురించి గంభీర్ స్వయంగా ఒక ఈవెంట్లో చెబుతూ తన 18 నెలల కోచింగ్ ప్రయాణంలో తాను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చని ఒప్పుకున్నాడు. నేను కూడా మనిషినే, నేను తప్పులు చేసే అవకాశముంది. సరైన ఉద్దేశంతో తీసుకున్న తప్పు నిర్ణయం అంగీకరించవచ్చు. కానీ తప్పుడు ఉద్దేశంతో తీసుకున్న ఏ నిర్ణయమైనా ఆ డ్రెస్సింగ్ రూంలో ఉండకూడదు అని గంభీర్ పేర్కొన్నారు. అయితే ఈ ఇద్దరు దిగ్గజ ప్లేయర్లతో గంభీర్ సంబంధాలు సరిగ్గా లేవని, కోహ్లీ రిటైర్మెంట్కు ఇదే ప్రధాన కారణమని కొంతమంది భావిస్తున్నారు. గంభీర్ కేవలం కోహ్లీ, రోహితులతోనే కాదు, రిషబ్ పంత్ విషయంలో కూడా విభేదించారని తెలుస్తోంది. 2025లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ సమయంలో పంత్ను కాదని రుతురాజ్ గైక్వాడ్ను ఆడించడంపై పంత్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడట. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ మధ్యలో జోక్యం చేసుకుని పంత్ను శాంతింపజేయాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి.
అలాగే హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లను కూడా గంభీర్ సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదనే విమర్శలు ఇప్పటికీ వస్తున్నాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించినా అతనికి గంభీర్ సరైన అవకాశాలు ఇవ్వలేదని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహాయక సిబ్బంది విషయంలో కూడా గంభీర్ తీసుకున్న నిర్ణయాలు బోర్డుకు నచ్చగంలేదు. గంభీర్ తనకు నచ్చిన అభిషేక్ నాయర్ను అసిస్టెంట్ కోచ్గా నియమించుకున్నప్పటికీ నాయర్ ప్రదర్శన పట్ల బోర్డు సంతృప్తిగా లేదని తెలిసింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో ఈ ఇద్దరి జోడీ అద్భుతాలు చేసినా భారత జట్టులో మాత్రం అది క్లిక్ అవ్వలేదు. నాయర్ సీనియర్ ఆటగాళ్లతో సరైన సంబంధాలు నెలకొల్పలేకపోయారని, అందుకే అతని కాంటాక్టును పొడిగించలేదని సమాచారం. ఇక్కడ చిత్రమేమిటంటే బోర్డు నాయర్ను తొలగించాలని నిర్ణయించినప్పుడు గంభీర్ ఏమాత్రం అడ్డు చెప్పలేదని తెలుస్తోంది. బహుశా తన ఇతర సిబ్బంది అయిన మోర్నీ మోర్కెల్ను, రయాన్ టెన్ డోషేట్లను కాపాడుకోవడానికే గంభీర్ ఇలా చేశాడనే చర్చ కూడా జరుగుతోంది. ఇక ప్రస్తుతం భారత జట్టు పరిస్థితి ఎలా ఉందంటే టెస్ట్ క్రికెట్లో మనం ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాతనే భారత్ మొట్టమొదటిసారిగా సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఒక్క టెస్ట్ కూడా గెలవకుండా చిత్తుగా ఓడిపోయింది. ఇది భారత క్రికెట్ చరిత్రలోనే ఒక పెద్ద మచ్చ. WTC పాయింట్ల పట్టికలో భారత్ ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయింది. 2027 వన్డే వరల్డ్ కప్లో ఫైనల్ చేరాలంటే మనం రాబోయే టెస్ట్ సిరీస్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి ఉంది. గంభీర్ కేవలం వైట్ బాల్ క్రికెట్లో విజయాలు సాధిస్తే సరిపోదని, రెడ్ బాల్ క్రికెట్లో కూడా తన ముద్ర వేయాలని బోర్డు పెద్దలు ఖచ్చితంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుండి జరగబోయే శ్రీలంక పర్యటన గంభీర్ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. శ్రీలంక టూర్ గంభీర్ కోచింగ్ కెరీర్కు ఒక అగ్నిపరీక్ష వంటిదని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అక్కడ కూడా భారత్ విఫలమైతే గంభీర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని రిపోర్ట్లు వెల్లడిస్తున్నాయి. BCCI బోర్డు ఇప్పటికే గంభీర్కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినప్పటికీ ఫలితాలు రాకపోతే మాత్రం వారు గట్టి చర్యలు తీసుకోవడానికి వెనకాడరు. అందుకే గంభీర్ వైఖరి మారాలని, ఆటగాళ్లలో భరోసా నింపాలని బోర్డు పెద్దలు ఆశిస్తున్నారు. డ్రెస్సింగ్ రూంలో భయం లేని వాతావరణం ఉంటేనే యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటగలరు. గంభీర్ తన అగ్రెషన్ను జట్టు ప్రయోజనాల కోసం వాడుకోవాలే తప్ప ఆటగాళ్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదని అందరూ కోరుకుంటున్నారు. మొత్తానికి గౌతమ్ గంభీర్ కోచింగ్ ప్రయాణం ఇప్పుడొక క్లిష్టమైన మలుపులో ఉంది. ఒకవైపు ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ వంటి భారీ విజయాలున్నా మరోవైపు డ్రెస్సింగ్ రూమ్ అశాంతి మరియు టెస్ట్ ఓటములు గంభీర్ ఉద్యోగానికి ముప్పుగా మారాయి. గంభీర్ తనను తాను నిరూపించుకోవాలంటే శ్రీలంక సిరీస్లో తప్పక గెలవాల్సిందే. గంభీర్ తన భవిష్యత్తును నిర్ణయించుకునే విషయంలో ఈ వీడియోని నిర్ణయాత్మకంగా చూద్దాం. ఆటగాళ్లకు అండగా ఉండి ఓటమి బాధ్యతను తనపై వేసుకునే గొప్ప నాయకుడిగా గంభీర్ ఎదుగుతాడని మనం ఆశిద్దాం. చివరగా ఒక్క మాట, విజయాలు వచ్చినప్పుడు ఎవరూ వేలెత్తి చూపరు, కానీ ఓటమి ఎదురైనప్పుడే అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.